బంధుమిత్రులందరికీ నమస్కారం. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం మకర సంక్రాంతి యొక్క విశిష్టతను కూడా కొంచెం తెలుసుకుందాం. మకర సంక్రాంతి రోజు విశిష్టత ఏమిటి అంటే, ఆ యొక్క సూర్య భగవానుడు ధనస్సు రాశి నుండి తన కుమారుడైనటువంటి ఆ యొక్క శనిదేవుడి యొక్క మకర రాశిలోకి కూడా ప్రవేశించడం జరుగుతుంది. ఈ మకర సంక్రాంతి రోజు మనము ప్రత్యేకంగా సూర్య భగవానుడికి శనిదేవుడికి కూడా మనం పూజ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మన యొక్క పురాణాల్లో కూడా మరొక గజాసురుని యొక్క కథ కూడా ఉన్నది. ఆ యొక్క గజాసురుని యొక్క పొట్టలో నుండి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి కూడా ఆ యొక్క విష్ణుమూర్తి గంగిరెద్దు ఆడించే వేషము హరిదాసు వేషం వేసుకొని ఆ యొక్క విష్ణుమూర్తి తలపై ఆ యొక్క భూమండలం ఏ విధంగా ఉంటుందో హరిదాసు తలపైన కూడా కుండను పట్టుకొని మిక్కిలి ప్రసిద్ధిగాంచి ఆ యొక్క ఇల్లు కూడా హరిదాసు తిరగడం జరుగుతుంది. ఆ యొక్క హరిదాసులో కూడా మనం విష్ణుమూర్తిని చూసుకుంటూ ఆ యొక్క సంక్రాంతిని కూడా పండగగా జరుపుకుంటాము. అదేవిధంగా ఆ యొక్క గంగిరెద్దులో కూడా మనం నందీశ్వరుని కూడా చూసుకుంటూ ఉంటాము. ఈ విధంగా సంక్రాంతి యొక్క విశిష్టత ప్రత్యేకమైనది. అదేవిధంగా ఈరోజు మనము పిండి వంటలు చేస్తాము. ఉదయం లేవగానే ఆ యొక్క ఇంటి ముందల కూడా ముగ్గులు వేసి అదేవిధంగా గొబ్బెమ్మలను కూడా అలంకరించుకొని అదేవిధంగా సాయంకాలం వేళ కూడా మనము ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆ యొక్క సూర్య భగవానునికి శనునికి కూడా మనం ప్రత్యేకంగా అర్పించడం జరుగుతుంది. నమస్కారం.